మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. విజయనగరం జిల్లా రాజాంకు చెందినటువంటి సతీష్ స్పందన అనే భార్యాభర్తలకు 16 ఏళ్ల కొడుకున్నాడు. అయితే ఈ మధ్యనే 10th క్లాస్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడని చెప్పేసి స్కూల్లో మేనేజ్మెంట్ తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో తల్లి మందలించింది. అలాంటి పనులు చెయ్యొద్దు, చెడు స్నేహాలు చెయ్యకు, మంచిగా చదువుకో, బుద్ధిగా ఉండు అని చెప్పినందుకు కక్షగట్టి అత్యంత కిరాతకంగా కన్న తల్లినే చంపేశాడు. ఇంకొక ఫ్రెండ్తో పాటు ఇద్దరు కలిసి ఆమెను చంపారు. తల్లి పక్కనే ఉన్నటువంటి ఒక 2-3 వీధుల అవతల ఉన్నటువంటి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిందట. అంటే ఆమె తల్లి ఇంటికి అనమాట. వెళితే ఆమెకు ఫోన్ చేసి మరీ నాకు ఆకలేస్తుందమ్మా, ఇంటికి రావా, ఏమన్నా పెట్టు అని చెప్పేసి ఫోన్ చేసి ఆకలేస్తుందని పిలిపించుకున్నాడు అనమాట. ఇంటికి పిలిపించుకుని ఆమె హ్యాండ్స్ వాష్ చేసుకుంటుంటే ఇంటికి వచ్చి పాపం కొడుక్కి ఏమన్నా చేసి పెడదామని చేతులు కడుక్కుంటున్నట్టుంది ఆవిడ. ఈ దుర్మార్గుడేమో వెనకాల నుంచి వాడి ఫ్రెండ్ వచ్చి మెడ దగ్గర పట్టుకున్నాడంట. ఇద్దరు కలిసి ఆమెను చంపేశారు. కత్తితోటి 18 చోట్ల బాడీ మీద పొడి చేశారు. ఎంత ఘోరమో చూడండి అసలు. ఆకలేస్తుందని ఇంటికి పిలిచి తల్లిని చంపేయటం, కిరాతకంగా చంపారు. అది కూడా ఆ రెండో వాడు వాళ్ళ తల్లిదండ్రులతో గొడవట. వాడు ముంబై వెళ్ళిపోవాలి. క్రికెట్ గ్రౌండ్లో ఇద్దరికి పరిచయం ఏర్పడి వాడు ముంబై వెళ్ళిపోవాలంట. ఇక్కడుంటే తల్లిదండ్రులు సరిగ్గా ఇతను ఎదగనివ్వట్లేదని చెప్పేసి ముంబై వెళ్ళి సెటిల్ అవ్వాలి, నేను అక్కడ డాన్ అవ్వాలి అని చెప్పేసి ముందు నుంచి అతనికి వీడి ఫ్రెండ్కి ఆలోచన అంట. సో ఇద్దరు కలిసి షేర్ చేసుకున్నారు అన్నమాట. తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారని వీడికి చెప్పుకున్నారు. ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఈ తల్లిని చంపేశారు, స్పందన అనే ఆమెని. ఏం చూస్తున్నారా మీరు? టీవీల్లో ఏం చూస్తున్నారు, ఫోనుల్లో ఏం చూస్తున్నారు, ఇంటర్నెట్లో ఏం ఫాలో అవుతున్నారు? కన్న తల్లి, నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిని అంత దారుణంగా కిరాతకంగా చంపాలని ఎలా అనిపించింది? మరీ చిన్నపిల్లోడివేం కాదు కదా, 16 ఏళ్ల పిల్లోడివి, 16 ఏళ్ల అబ్బాయివి. ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? కన్న తల్లిని చంపొద్దు అని నీకు ఇష్టం లేకపోతే ఇంట్లోంచి బయటికి పోకపోయావా? లేదంటే ఎక్కడొక చోట జాయిన్ అవ్వకపోయావా? హాస్టల్లోనే ఎక్కడన్నా ఉండి నీ ఇష్టానికి బతకపోయావా? తల్లిని ఎందుకు చంపాలి? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది, అంటే ఎంత గారాభంగా, ఎంత ప్రేమగా అన్నీ ఇచ్చి, అడిగిందల్లా ఇచ్చి, కావాల్సిందల్లా కొనిచ్చి ప్రేమగా పెంచితే ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా? ఎన్నో ఘటనలు చూస్తుంటాం కదా. అందులో మేమైతే మరీ ఎక్కువ చూస్తుంటాము. ఆ చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది, ఏంటి ప్రేమగా పెంచడం తప్ప, లేకపోతే పట్టించుకోకుండా పెంచడం తప్ప? ఇక్కడైతే ఆమె పిల్లోడు ఆకలేస్తుంది అని కొడుకు అడగగానే పాపం అక్కడి నుంచి వచ్చిందంటే, ఆకలేస్తుంది అమ్మ అని పిలిచి అత్యంత కిరాతకంగా తల్లిని చంపాడంటే ఆడు మనిషి అసలు? ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? ఎందుకు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్లు? మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మంచి బుద్ధులు వస్తాయి. చెడు స్నేహితులతోటి లేదా చెడు స్నేహాలు చేస్తే ఇలాంటి చెడు బుద్ధులే వస్తాయి, చెడు ఆలోచనలే వస్తాయి. ఇప్పుడు నీ జీవితం నాశనం అయిపోయింది, తల్లిని చంపేశావు, కుటుంబం చిన్నాభిన్నం అయిపోద్ది, తండ్రి ఏం చేయలేనటువంటి పరిస్థితి, నువ్వు జైలుకు పోతావు, నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు అర్థం కావట్లేదు? ఇంటర్నెట్లోనో, ఫోనుల్లోనో, లేకపోతే టీవీల్లోనో చూసి కిరాతకంగా దారుణంగా వ్యవహరిస్తున్నారు. కానీ దాని పర్యవసానాలు కూడా చూడండి రా. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలుసుకోండి. మీరు ఏదన్నా ఒక తప్పు చేస్తే, ఒక హత్య చేస్తే, లేదు సంఘ వ్యతిరేక కార్యకలాపాలను చేస్తే ఆ తర్వాత మీకు ఏమవుతుంది? సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే ఆ తర్వాత మీ జీవితం ఏమైపోతుంది? దానికి పడేటువంటి శిక్షలేంటి, ఎలాంటి బాధపడాలి, ఎలాంటి బాధలను అనుభవించాలి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఆ తర్వాత చంపాలా వద్దా, ఇలాంటి పనులు చేయాలా మీకే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, సెక్షన్స్, ఈ చట్టాలు, శిక్షలు ఇవన్నీ కూడా అసలు 7th 8th క్లాస్ నుంచే బుక్స్లో కూడా పెడితే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు స్పెషల్గా చట్టాల గురించి తెలియాలన్నా, లేకపోతే ఏదన్నా శిక్షల గురించి తెలియాలన్నా, ఆ పర్యవసానాలు వినాలన్నా, తెలుసుకోవాలన్నా లా చదవటం, ఆ సెక్షన్స్ చదవటం, వాటికి పడేటువంటి శిక్షలు ఏంటి, ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలియాలంటే లా చదవాలి. కానీ చిన్నప్పటి నుంచి, అంటే 7th 8th క్లాస్ నుంచే కనీసం మినిమం కొన్ని సెక్షన్స్ అయినా, హత్య చేస్తే, మానభంగాలు చేస్తే, లేకపోతే దొంగతనాలు చేస్తే, లేకపోతే మోసం చేస్తే, ఇలాంటి ఇట్లాంటి, అంటే చిన్నవి అనకూడదు, ఇలాంటివి చిన్నవి కాదు, ఇలాంటి మినిమం అత్యంత అవసరమైనటువంటి సెక్షన్స్ ఏముంటాయో వాటి వరకైనా సరే కనీసం బుక్స్లో పెడితే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కనుక వాటిని కూడా పెడితే డెఫినెట్గా ఏం జరుగుతుంది, ఎలాంటి శిక్షలు పడతాయి, ఏమి తప్పు చేస్తే అది ఏ సెక్షన్ కింద వస్తుంది, ఆ సెక్షన్కి పడేటువంటి శిక్ష ఏంటి, ఆ తర్వాత పర్యవసానాలు ఏంటి, జైలు అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా అర్థమయ్యేలాగా పెడితే బెటర్ ఏమో. ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత చేంజెస్ రావాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. కనీసం అవగాహన వస్తుంది, అమ్మో నేను ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుందేమో, నేను ఇన్ని రోజులు జైల్లో ఉండాలి,
ఇన్ని సంవత్సరాలు బయటికి రావడానికి ఉండదు, నా వాళ్ళు ఎవరిని చూడలేను, కలవలేను, నాకు అసలు ఏమీ ఫ్రీడమ్ ఉండదు అనే విషయం అన్న అర్థమవుతుంది కనీసం. మొన్న ఈ మధ్యనే చూసాము, చెర్లపల్లి జైలు దగ్గర లోపల ఫీల్ ద జైల్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెట్టారు. లోపలికి అంటే జైల్లోకి వెళితే ఎలా ఉంటుంది, జైల్లో ఎలాంటి బట్టలు ఇస్తారు, ఎలాంటి ఫుడ్ పెడతారు, ఎలాంటి ఫెసిలిటీస్, అంటే మనకి ఎలా ఉంటుంది అసలు జైలు, లోపలికి వెళితే జైల్లో ఉంటే ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఎంత బాధపడాలి, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. ప్రతి పిల్లల్ని అసలు నన్ను అడిగితే 6th 7th 8th నుంచి ప్రతి పిల్లల్ని కూడా ఒకసారి అలాంటి చోటకి తీసుకెళ్ళి బయట స్కూల్లో ఎక్స్కర్షన్స్కి లేకపోతే పిక్నిక్లకి ఇంకెక్కడికో ఫీల్డ్ ట్రిప్లు ఇలా తీసుకెళ్తారు కదా, ఇలాంటి వాటికంటే అసలు ఇలా ఈ ప్లేస్కి తీసుకెళ్తే బెటర్ ఏమో. అసలు వీటికంటే కూడా ఒకసారి జైల్లో పర్మిషన్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే. మామూలుగా మేము లా చదివేటప్పుడు లాలో కంపల్సరీ 1 డే జైలుకి వెళ్ళి అన్నీ చూడాల్సి ఉంటుంది. సో అదే టైప్లో ఫీల్డ్ ట్రిప్ లాగా వీళ్ళకి కూడా ఒకసారి జైలుకి తీసుకుపోతే అక్కడ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి తిండి తింటున్నారు, ఎలాగ వాళ్ళని మిస్ అయిపోతున్నారు, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఒక 1 డే అంతా జైల్లో కూర్చోబెట్టి మొత్తం చూపించాలి. కోర్టులు అంటే ఏంటి, పోలీసులు అంటే ఏంటి, పోలీస్ స్టేషన్లు అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూపించాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే అవగాహన పెంచితే బెటర్ ఏమో అనిపిస్తుంది. లేకపోతే 16 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు, 14 ఏళ్ల పిల్లలు కూడా ఈ మర్డర్లేంటి, మానభంగాలేంటి, ఏం చేస్తున్నారు, ఏంటి అసలు ఎంత దారుణంగా తయారైందంటే సొసైటీ. దీనికి అసలు ఎవరు రీజను, ఎందుకు, ఏంటి అనేది కాసేపు పక్కన పెట్టేసి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి అవగాహన పిల్లల్లో కల్పించాలి అని మేధావులంతా, ఎవరైతే ఎడ్యుకేషనలిస్ట్ ఉంటారో వాళ్ళు, తర్వాత ఈ ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు కదా వీళ్ళు, తర్వాత సైక్రియాటిస్టులు, సైకాలజిస్టులు, వీళ్ళందరూ కలిసి కూర్చొని దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. కానీ ఒక్కసారి తప్పు చేసిన తర్వాత ఇంకా వెనక్కైతే తిరిగి చూసుకోలేరు, ఆ తప్పుని సరిదిద్దుకోలేరు. అదొక్కసారి అవగాహన కలిగేలాగా పిల్లల్లో, మనం చాలాసార్లు చెప్తుంటారు ఈ ఫ్యామిలీ కౌన్సిలర్స్ అంతా, పిల్లలతోటి స్పెండ్ చేయండి, పిల్లలతో ఫ్యామిలీ అంతా కలిసి ఉండండి, కలిసి తినండి, కలిసి ఒక రోజన్నా గడపండి, పిల్లల్ని ఔటింగ్ తీసుకెళ్ళండి, పిల్లలతో అన్నీ షేర్ చేయండి, పిల్లలు వచ్చి మనతో షేర్ చేసేలాగా వాళ్ళతో ఉండండి అని చెప్తూ ఉంటారు. బట్ ఈ కేసులో నాకేం అవన్నీ కనిపించట్లా. మరి అంటే అంత తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోపోయే పరిస్థితులు ఏమి లేవు. మరి ఇలాంటి కేసులను ఎలా చూడాలి? సో నాకైతే అనిపిస్తుంది అదే, మీరందరూ కూడా ఆలోచించండి, దీనికి ఒక సొల్యూషన్ ఇస్తే ఇలాంటివి మళ్ళీ జరగకుండా, పిల్లల జీవితాలు నాశనం కాకుండా, ఇలాగే అనవసరంగా ఆమె ఇప్పుడు చనిపోయింది, జీవితం నాశనం అయిపోయింది, ఆమెది అయిపోయింది, ఫ్యామిలీ మొత్తం చిన్న భిన్నం అయిపోద్ది, వాడి జీవితం నాశనం అయిపోయింది, ఆ పక్కన తండ్రి జీవితం, ఆమె భర్త జీవితం కూడా ఎటుగానటువంటి పరిస్థితి. వాళ్ళు ఏడుస్తుంటే ఆ దుఃఖం చూస్తుంటే వాళ్ళది ఎంత బాధ అనిపిస్తుందో. ఇలాంటి వాటన్నిటికీ ఒక సొల్యూషన్ రావాలంటే అందరూ స్పందించండి. ఏం చేస్తే బాగుంటుందో ప్లీజ్ మీరు కూడా కామెంట్ చేయండి.